అక్కడ ఉన్న మహారాణి చుట్టూ 5 ఆత్మలు తిరుగుతూ ఉండడం ఆ అమ్మాయి చూస్తుంది. దాంతో ఆ చిన్న పాప మీరు ఎవరు అని వాటిని అడుగుతుంది. అప్పుడు ఆ ఆత్మలు మేము ఆమెకు పుట్టబోయే పిల్లలమని చెప్తాయి. అప్పుడు ఆ పాప తల్లి ఎవరితో మాట్లాడుతున్నా అని అడుగుతుంది. నేను ఆత్మలతో మాట్లాడుతున్నా అని చెప్తుంది. ఆ తల్లి చుట్టూ చూడగా తనకి ఏమీ కనపడవు. ఆ మహారాణి వీళ్ళు మాటలు విని వాళ్ళు ఎవరో కనుక్కోమని తన మనుషులకి చెప్తుంది. అప్పుడు ఆ పాప మీకు పుట్టబోయే 5 పిల్లల్ని చూస్తున్నా అంటుంది. దానికి ఆ మహారాణి నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది. అప్పుడు ఆ పాప నేను చెప్పేది నిజమే, మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అంటుంది. ఆ రాణి పని మనిషి రాణి సైడ్ చూసి ఆ పాప అబద్ధం చెప్తుంది, ఇక్కడ ఏమీ లేవు అని అంటుంది. అప్పుడు ఆ మహారాణి నా పిల్లల ఆత్మలు ఎందుకు నా కడుపులోకి రావడం లేదు అని అడుగుతుంది. ఆ పాప తన శక్తులు ఉపయోగించి ఆత్మలతో మాట్లాడగా మహారాణి పెరట్లో దుష్ట ఆత్మలు ఉన్నాయని చెప్తారు. ఆ పాప మహారాణితో ఆ విషయం చెప్పడంతో ఆమె తన పని వాళ్ళతో అక్కడ తవ్వమని చెప్తుంది. కానీ అక్కడ తవ్వగా ఒక రాయి మాత్రమే ఉంటుంది. దాన్ని చూసి రాజు కోపం వచ్చి తన సమయం వృధా చేసినందుకు వీళ్ళని శిక్షించమని చెప్తాడు. తన తల్లిని కొట్టడం చూసి ఆ పాప కోపం వచ్చి తన శక్తులను ఉపయోగిస్తుంది. అయితే ఇంతలో వాళ్ళు తవ్విన గుంతలో చేతబడి చేసిన బొమ్మ కనిపిస్తుంది. దాన్ని చూసిన రాజు ఆ బొమ్మను తగలబెట్టమని చెప్తాడు. దాంతో ఆ 5 ఆత్మలు ఆ రాణి కడుపులోకి వెళ్ళిపోతాయి. ఆమె కడుపు ఒక్కసారిగా పెద్దదవుతుంది. ఆ తర్వాత ఆ రాణి 5 పిల్లలకు జన్మనిస్తుంది.